హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ కొంగుమడి 19వ భాగాన్ని వినీద్దాం. ప్రేమ్ మాటలకి భాగ్య బాధగా ప్రేమ్ని చూస్తుంటే అరవింద్ భాగ్య భుజంపై కామ్ డౌన్ అన్నట్లు చెయ్యి వేస్తాడు. ప్రేమ్ తిరిగి ఆనందిని చూస్తూ, నువ్వు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళమని చెప్పలేదు. ఆ తర్వాత ఎప్పుడు తిరిగి రావద్దు అని చెప్పలేదు. ఇది నీ ఇల్లు. ఈ ఇంట్లోకి రావడానికి పోవడానికి నీకు సర్వ అధికారాలు ఉన్నాయి అని ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు కొత్తగా నీ ఇంట్లోకి నువ్వు రావడానికి ఎవరికి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. చివరికి నన్ను కూడా అని అనిల దగ్గరికెళ్ళి, బేబీ, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదే అంటారు. పాపకి ఆనంది కన్న తల్లే కావచ్చు, కానీ అంతకు మించి పాపని కంటికి రెప్పలా చూసుకుంటూ నువ్వు తనకి ప్రేమని పంచావు. పాపపై నీ ప్రేమ, పాపపై నీ హక్కు ఎప్పటికీ మారదు. అలాంటప్పుడు పాపని తన కన్న తల్లికి ఇవ్వకపోవడం కరెక్టే అంటావా అనగానే అనిలాకి కన్నీళ్ళు వస్తుంటే పాపని ప్రేమ్ చేతికిస్తుంది. ప్రేమ్ పాపని తీసుకుని అనిలాని చూసి స్మైల్ చేసి అనిల కన్నీళ్లను తుడిచి చెంపపై చేయి పెట్టి, నా మాటకు విలువ ఇచ్చినందుకు థ్యాంక్స్ బేబీ అని పాపని తీసుకుని ఆనంది ముందు నిలబడతాడు. ఆనంది ప్రేమ్ చేతిలో ముద్దుగా ఉన్న పాపని చూసి ఆనందంతో కన్నీళ్లు వస్తుంటే పాప కోసం చేతులు చాచుతుంది. ఆనందిని చూసిన ప్రేమ్కి కన్నీళ్లు వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ పాపని ఆనందికిస్తాడు. ఆనంది పాపని తీసుకుని తనివి తీరా ముద్దులు పెడుతూ తన పేగు తెంచుకుని బిడ్డని మొదటిసారి ఎత్తుకున్నప్పుడు తన గుండెల్లో పొంగే తల్లి ప్రేమ అంతా పాపపై చూపిస్తూ, ఇన్ని రోజులు తనకి దూరమైనందుకు ఏడుస్తూ పాపని గుండెకి హత్తుకొని ప్రేమ్ కాళ్ళ ముందు మోకాలపై పడి ప్రేమ్ రెండు చేతులతో దండం పెడుతుంది. ప్రేమ్ ఆనంది బాధ చూడలేక అక్కడి నుంచి బాధగా బయటికి వెళ్ళిపోతాడు. చారి కూడా ప్రేమ్ వెనకాలే వెళ్తాడు. ఇంట్లో అందరూ ఆనందిని పట్టించుకోకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే జై, సుశీల, మాయ, అంశు ఆనంది దగ్గరికి వెళ్తారు. జై ఆనందిని పట్టుకుని పైకి లేపుతాడు. తర్వాత, ఆంటీ, మాయ ఆనందిని తన రూమ్కి తీసుకుని వెళ్ళండి అన్నాడు. కానీ సుశీల, మాయ ఆనందిని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తారు. తర్వాత జై గార్డెన్లోకి వెళ్ళి ప్రీతికి కాల్ చేస్తాడు. ప్రీతి కాల్ లిఫ్ట్ చేసి కంగారుగా, హలో జై, అక్కడ ఏం జరుగుతుంది? అంతా ఓకే కదా? అక్క ఫైన్ కదా? అక్క చెప్తే వినకుండా అక్కడికి వచ్చేసింది. అందరూ ఎలా రియాక్ట్ అయ్యారు? అక్కనే ఏమన్నా అన్నారా? చాలా టెన్షన్గా ఉంది. చెప్పు జై, అక్కడ ఏం జరిగింది అంది. ప్రీతి, ఫస్ట్ కూల్ అవ్వు, టెన్షన్ అవ్వకు అన్నాడు జై. జై, ఫస్ట్ అక్కడ ఏం జరిగిందో చెప్పు. బావగారు ఏమన్నారో ఏం అడిగారో చెప్పు అంది. అది అని అంటూ జై మొత్తం జరిగింది చెప్తాడు. థ్యాంక్ గాడ్, అయితే బావగారు అక్కడి ఏమీ అడగలేదన్నమాట. ఇప్పుడు అడగలేదు, కానీ కానీ ప్రేమ్ ఇంటిలోకి ఆనందిని రమ్మన్నాడు. కానీ నాకు ప్రేమ్ గురించి బాగా తెలుసు. ప్రీతి, ప్రేమ్ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆనందిని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయలేడు. అయితే ఇప్పుడు ఎలా చేయి? అదే ఆలోచిస్తున్నాను. నేను నీతో తర్వాత మాట్లాడతాను ప్రీతి అని కాల్ కట్ చేస్తాడు జీ. పాప బర్త్డే పార్టీ రోజు ప్రేమ్ మైక్ పీకేసి ప్రేమాలయంలోకి వెళ్ళి, అంటే ఇంటి లోపలికి వెళ్ళి డైరెక్ట్గా తన బెడ్రూమ్లోకి వెళ్ళి తన రూమ్ అంతా నిండిపోయి ఉన్న ఆనంది ఫోటోలు చూసి బెడ్ పైకి వెళ్ళి కూర్చొని గడ్డం కింద చేతులు ముడిచిపెట్టి కోపంగా ఏదో ఆలోచిస్తున్నాడు. ప్రేమ్ వెనకే వచ్చిన చెయ్యి ఆవేశంగా బాధగా ఉన్న ప్రేమ్ని చూసి భయంతో వేగంగా కొట్టుకుంటున్న గుండెని గుప్పెట్లో పెట్టుకుని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ ముందు నిలబడి, ప్రేమ్ అన్నాడు జై. ప్రేమ్ కోపంగా పైకి లేచి జై కాలర్ పట్టుకుని, నీకు నిజం తెలుసు కానీ నువ్వు చెప్పడం లేదు. ఎందుకురా నాతో ఆడుకుంటున్నారు అన్నాడు. అది కాదు ప్రేమ్ అన్నాడు జై. ఏది కాదురా, చిన్నప్పటి నుంచి నన్ను ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తున్నావు కదా. నీ బాధ నా బాధ అనేవాడివి కదా, మరి ఎందుకురా నా బాధ నీకు కనిపించడం లేదు? నా ప్రతి కష్టంలో తోడు ఉంటానన్నావుగా, మరి ఎందుకురా నా ప్రాణం ఎక్కడుందో తెలిసి నా దగ్గర నిజం దాచి నా కష్టానికి కారణమయ్యావు? చెప్పురా చెప్పు. ఎన్ని రోజులు ఆనంది ఎక్కడుందో తెలుసు కూడా నాతో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు కూడా నీకు తెలుసని నాకు తెలుసు. నీకు తెలుసు అయినా ఆనందిని మర్చిపోమ్మని, నన్ను మరో పెళ్లి చేసుకోమని చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? ఛా అని కాలరుతిరి దూరంగా జరిగి ఏడుస్తుంటే జైక్ కూడా కన్నీళ్ళు వస్తుంటే ఆనందికి మాటిచ్చాన్రా అన్నాడు. ప్రేమ్ షాక్ అయి జైనే చూస్తాడు. తన గురించి నీతో ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పనని మాటిచ్చాను అని తలదించుకుంటాడు జై. ప్రేమ్ కోపంగా చూస్తాడు. జై ప్రేమ్ని చూస్తూ, ప్లీజ్ ప్రేమ్, నాపై నమ్మకం ఉంచు. ఆనంది తప్పకుండా తిరిగి వస్తుంది. అంతకంటే నీకు నేను ఏమీ చెప్పలేను. ఐఆమ్ సారీ, సో సారీ ప్రేమ్. నీ బాధని చూస్తూ కూడా నిజం నీతో చెప్పనందుకు అని హక్ చేసుకుని సారీరా అంటాడు. ప్రేమ్ జై మాటలకి ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. జై అక్కడి నుంచి వెళ్ళిపోతూ, కానీ ఒక్క మాట ప్రేమ్, నువ్వు నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నావు. నాకు తెలుసు అది నీకు ఎంత
పెద్ద కష్టం కాదని తెలుసుకోవాలని ప్రయత్నాలు చేసే ముందు ఆనంది మాటలు గుర్తుకు తెచ్చుకో. నువ్వు నిజం తెలుసుకుని ఆనంది ముందుకెళ్ళి నిలబడితే తన ప్రాణాలతో ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని వెళ్ళిపోతాడు. ప్రేమ్ ఏం అర్థం కావడం లేదు. ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోతుంది. జై అన్ని మాటల్లోనూ ప్రేమ్కి ఆనంది తిరిగి వస్తుందని, అందుకే ఆ రోజు నుంచి ఆరా తీయడం మానేశాడు. కానీ జై, రవికాంత్ మాత్రం ప్రేమ్కి నిజం తెలియకూడదని జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే ప్రేమ్ జైని నమ్మాడు. ఆనంది సేఫ్టీగా ఉందని తన మనసుకి అనిపిస్తుంది. సో తన రాకకై వెయిట్ చేయడం కరెక్ట్ అని ఫీల్ అవుతున్నాడు. ప్రేమాలయంలో ప్రేమ్ చారి ఇంటికొస్తారు. అందరూ హాల్లో కూర్చొని చూడడం చూసి ప్రేమ్ సోఫాలో కూర్చొని ఉన్న భాగ్య దగ్గరికి వెళ్ళి తన ముందు మోకరిల్లి భాగ్య చేతులు పట్టుకుని, ఐఆమ్ సారీ అత్త, మార్నింగ్ నీ మాటని ఎదిరించాను, మీరు బాధపడేటట్లు మాట్లాడాను, నన్ను క్షమించండి అని భాగ్య ఒడిలో తలపెట్టి బాధపడుతుంటాడు. భాగ్య తన చెయ్యి ప్రేమ్ తలపై పెట్టి నిమురుతూ, నేను కూడా నిన్ను బాధ పెట్టాను కదా నాన్న అంది. అందరూ అర్థం కానట్లు చూస్తారు. ప్రేమ్ తల ఎత్తి భాగ్య వైపే చూస్తాడు. ప్రేమ్ ముఖం పట్టుకుని, అమ్ముల్ని ఏవైనా అంటే నువ్వు తట్టుకోలేవని తెలిసి కూడా ఆవేశంలో తనని ఒక తల్లి అనకూడని మాటలో అన్నాడు. నన్ను క్షమించు నాన్న. అమ్ముల్ని చూడగానే తను నిన్ను ఎంతగా బాధ పెట్టిందో గుర్తుకొచ్చి నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అని బాధపడుతుంటే, నాకు తెలుసు అత్తయ్య, మీరు అర్థం చేసుకోగలరని. ఒక్క మాట చెప్పనా అత్తయ్య, అందరినీ బాధ పెట్టి వెళ్ళిపోయిందని ఆనందిపై మీకు కోపం రావడం సహజం. కానీ అంత చేసినా నేను ఆనందిని వెనకేసుకుని వస్తుంటే ఆనందిపై నాకున్న నమ్మకం తను ఎప్పటికీ తప్పు చేయదు. ఎందుకంటే నా ఆనందికి నన్ను ప్రేమించడమే తెలుసు. ప్లీజ్ అత్తయ్య, ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. ఆనంది జీవితంలో నుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో నేను తెలుసుకుంటాను ప్లీజ్ అన్నాడు. అందరూ అక్కడ ప్రేమ్ మాటలు గౌరవిస్తారు. ప్రేమ్, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, అందరం కలిసి డిన్నర్ చేద్దాం అంది సీతమ్మ. అలాగే సీతు అని లేచి మాయా వైపు చూస్తాడు ప్రేమ్. మ్యామ్, పాప డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు సార్ అంది మాయా. ప్రేమ్ మాయా మాటలు విని సైలెంట్గా పైకి వెళ్ళిపోతాడు. అరవింద్ ప్రేమ్ వెళ్లే వైపే చూస్తూ మనసులో, ప్రేమ్ నమ్మకమే నిజం కావాలి, నా అమ్ములు ఎందుకు అలా వెళ్ళిపోయిందో నువ్వు తెలుసుకోవాలి, అప్పుడే అందరూ అమ్ముల్ని దోషిలా చూడకుండా ఉంటారు అనుకుంటాడు. ప్రేమ్ తన రూమ్లోకి వెళ్తాడు. పాపని పక్కనే పడుకోబెట్టుకొని ఆనంది నిద్రపోతూ ఉంటుంది. ప్రేమ్ వెళ్ళి పాప పక్కన పసిపాపలా నిద్రపోతున్న ఆనందిని చూసి ప్రేమ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆనంది ముఖం చూస్తుంటే చాలా రోజులకి చాలా ప్రశాంతంగా నిద్రపోతున్న ఫీలింగ్ కలుగుతుంది ప్రేమ్కి. ప్రేమ్ వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి అందరితో కలిసి డిన్నర్ చేసి తిరిగి రూమ్లోకి వచ్చి బెడ్పై పడుకుంటాడు. ప్రేమ్ ఎన్నో రోజులుగా కంటున్న కళ తను ఆనంది మధ్యలో పాప ప్రేమ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెదాలపై చిరునవ్వు వచ్చి ఆనంది ఇప్పుడు తన పక్కనే ఉండడం వలన తన కళ్ళకి తనే నమ్మలేకపోతున్నాడు. ప్రేమ్కి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆనందిని చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు. నైట్ 12:30 టైం అవుతుంది. ఆనందికి మెలకువచ్చి చూస్తుంది. హాయిగా నిద్రపోతున్న ప్రేమ్ని చూసి చిన్నగా స్మైల్ చేసి తన పక్కనే పడుకుని ఉన్న పాపను చూసి ఇలాంటి రోజు తన లైఫ్లో రాదు అనుకుని అసలు వదులుకున్న ఆనంది తన కలగన్న రోజు నిజమైందని సంతోషంతో కన్నీళ్ళు ఆగడం లేదు. అలా కాసేపు పాపని చూస్తూ తర్వాత ప్రేమ్ని చూసి తన ప్రేమ్ని ఎంతగా బాధ పెట్టిందో గుర్తుకొస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు. అలా మెల్లగా తన గతం తాలూకు ఆలోచనలోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్ నుంచి ఆనంది డైరెక్ట్గా ప్రేమ్ ఆఫీస్కి వెళ్తుంది. ప్రేమ్ క్యాబిన్లో చారీ ఏవో ఫైల్స్ చూపిస్తుంటే ప్రేమ్ అవి చెక్ చేస్తూ ఉన్నాడు. అంతలో ఆనంది వెళ్ళి ఆనంది డోర్ ఓపెన్ చేసి నవ్వుతూ మే కమిన్ సార్ అంటుంది. ప్రేమ్ చూసి నవ్వి ఎస్ కమిన్ మేడం అంటాడు. ఆనంది చారీని చూసి చారీ నాకు కాఫీ కావాలి అంది. వెళ్ళిపోమని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా మేడం అన్నాడు చారీ. హో చారీ, నీకు బెండకాయ తిని బ్రెయిన్ బాగా పెరిగినట్లుంది అంది ఆనంది. మరీ అంత కాదులే మేడం. ఆనంది కోపంగా చూసేసరికి ప్రేమ్ నవ్వి చారీ అన్నాడు. సారీ అని వెళ్ళిపోతాడు. ఆనంది బొంగమూతి పెట్టుకుని సోఫాలో వెళ్ళి కూర్చుంటుంది. ప్రేమ్ వెళ్ళి ఆనంది పక్కనే కూర్చుని డాక్టర్ ఏం చెప్పింది? ఆనంది బీపీ డౌన్ అవడం వల్ల కళ్ళు తిరిగాయంట, 1 డే రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుందని చెప్పింది అని నవ్వింది. నిజం చెప్పు, నీకు చెక్ చేసిన డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టరా లేక ఆర్ఎంపీ డాక్టరా అన్నాడు ప్రేమ్. అదేంటండి అలా అంటున్నారు? అది ప్రతిదానికి కోపం చూపించే నీకు బీపీ డౌన్ అంటే ఎవరైనా నమ్ముతారా అన్నాడు ప్రేమ్. ఆనంది సీరియస్గా టక్కున పైకి లేచి బాయ్ అండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా అంది. ప్రేమ్ కూడా లేచి అదేంటే కోపం వచ్చిందా? లేదు,
డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పింది కదా, అందుకే ఇంటికి వెళ్తాను అంది. ప్రేమ్ ఆనందిని హక్ చేసుకుని తర్వాత వదిలి ఓకే బాయ్, జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు. ఆనంది నవ్వి సరే బాయ్ అండి వెళ్ళిపోతుంది. ఆనంది వెళ్తుంటే తన వెళ్ళే వైపే చూస్తూ ప్రేమ్ మనసులో బంగారం, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు అనిపిస్తుంది. ఎప్పుడు లేనిది నీ ముఖంలో ఆనందంతో కొత్తగా ఏదో గ్లో వచ్చి చేరింది. విషయం ఏంటో తెలీదు, బట్ నువ్వు ఎప్పుడు ఇలాగే వెలిగిపోతూ ఉండాలి అనుకుంటాడు. తర్వాత రోజు ప్రేమ్, ఆనంది, చారి, మాయ ఆనంది పుట్టింటికి కారులో బయలుదేరి వెళ్తారు. ఆనంది నిలయంలో ఇంటి ముందు కారు ఆగుతుంది. నలుగురు కారు దిగేసరికి భాగ్య హారతి పళ్ళెం పట్టుకుని మంజు, రిషిక, అనిల, అంశు, ఆదిత్య నవ్వుతూ గుమ్మం బయట నిలబడి ఉంటారు. అందరూ ఒకరినొకరు విష్ చేసుకుంటారు. ఆనంది అంశుని ఆనందంలో ఎత్తుకోబోయి ఆగిపోతుంది. ప్రీతి చెప్పింది గుర్తుకొచ్చి అక్క నువ్వు అసలు బరువు ఎత్తకూడదని. అందరూ ఆనంది ప్రవర్తన అర్థం కాక ఆనందిని చూస్తారు. ఆనంది అందరినీ చూసి నవ్వి అంశుకి ముద్దు పెట్టి మిస్ యూ నాన్న అంటుంది. అందరూ స్మైల్ చేస్తారు అంశుతో సహా. ప్రేమ్ నవ్వి అంశుని ఎత్తుకుని ముద్దు పెట్టి భాగ్య హారతి ఇవ్వాలి అనడంతో కిందికి దించుతాడు. భాగ్య, ప్రేమ్ ఆనందికి హారతి ఇవ్వగానే అందరూ లోపలికి వెళ్తారు. హాల్లో నిల్చొనున్న అరవింద్, అజయ్ ఇద్దరు ప్రేమ్ ఆనందిని చూసి నవ్వుతారు. ఇల్లంతా డెకరేషన్ చేసి ఉండడం చూస్తూ ముందు అడుగు వేయబోయి కాలు జారి ఆనంది పడిపోబోతుంటే ప్రేమ్ పడిపోకుండా పట్టుకున్నాడు. ఆనందికి ఒక్క సెకండ్ గుండె అదిరింది, తన బేబీకి ఏమన్నా అవుతుందని. ఆనంది పడిపోబోతుంటే అందరూ ఒక్కసారిగా భయపడ్డా ప్రేమ్ పట్టుకోవడంతో అందరూ కూలైపోయారు. బంగారం ఆర్ యు ఓకే అన్నాడు. ఆనందికి దడ ఇంకా తగ్గలేదు కానీ అందరినీ చూసి నవ్వి నేను బాగానే ఉన్నాను అంటూ అరవింద్ని చూసి డాడీ అంటూ నవ్వుతూ వెళ్ళి హాక్ చేసుకుంది. అరవింద్ ఆనందిని చూసి హ్యాపీగా ఫీల్ అయి తర్వాత ప్రేమ్ వైపు చూసి విష్ చేస్తే ప్రేమ్ ఓకే అన్నట్లు ముభావంగా స్మైల్ చేస్తాడు. తను ఉంటే ప్రేమ్ ఫ్రీగా ఉండలేడని అజయ్ని పిలుచుకుని సాయంత్రం జరగబోయే నిశ్చితార్థం ఏర్పాట్లు చూడ్డానికి బయటికి వెళ్ళిపోతారు. అందరూ హాల్లో కూర్చునుండగా ప్రేమ్తో భాగ్య, ఆదిత్య మాట్లాడుతుంటే ఆనందితో అనిల, మంజు మాట్లాడుతూ ఉంటారు. అనిల అక్క పద నా ఎంగేజ్మెంట్ డ్రెస్ చూద్దు గాని అంటుంది. అంతలో అందరి కోసం రిషిక బొప్పాయి జ్యూస్ తీసుకుని వచ్చి అందరికిస్తుంది. ఆనంది అనిలతో మాటల్లో పడి జ్యూస్ తీసుకుని ఒకేసారి సిప్ చేసి మింగకుండా టేస్ట్ డిఫరెంట్గా అనిపించి గ్లాస్ చూసి షాక్ అయి గ్లాస్ అక్కడే పెట్టేసి పరుగున వెళ్ళి వాష్ బేషన్లో వామిటింగ్ చేసేస్తుంది. ప్రేమ్తో అందరూ చూసి అది షాక్ అయి ఆనంది దగ్గరికి వెళ్తారు. ఆనంది నోరు క్లీన్ చేసుకొని తిరిగేసరికి వెనక అందరూ నిలబడి కంగారుగా చూస్తున్నారు. ఆనంది మనసులో దేవుడా నువ్వే సేవ్ చేయి అనుకొని రిషి వైపే చూస్తూ అది షుగర్ ఎక్కువ వేసావు వదినా, అందుకే ఇలా అని అనిల వైపు చూసి అని నువ్వు డ్రెస్ చూపిస్తానన్నావుగా పద వెళ్దాం అని అనిలను లాక్కుని వెళ్ళిపోతుంది ఆనంది. అందరూ ఆనంది వెళ్ళే వైపే చూస్తుంటే చారి జ్యూస్ తాగి షుగర్ కరెక్ట్గానే ఉండే, టేస్ట్ బాగుంది, ఎందుకు మేడం వామిటింగ్ చేసుకున్నారు అన్నాడు చారి. అది విని ప్రేమ్ మనసులో ఆనంది నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుండి ఇలా వింతగా ప్రవర్తిస్తుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ఎందుకు అసలు ఏమైంది బంగారానికి, నా దగ్గర నిజం దాస్తుందా? చచా గుడ్ న్యూస్ అయితే నాతో చెప్పేదిగా. ఆదిత్య పిలవడంతో మామూలు అయిపోతాడు. ఫంక్షన్ హాల్లో అరవింద్ ఫ్యామిలీ, జై ఫ్యామిలీ వచ్చి గెస్ట్లను రిసీవ్ చేసుకుని అందరి సమక్షంలో జై అనిల రింగ్స్ మార్చుకుంటారు. ప్రేమ్ ఆనందితో అందరూ హ్యాపీగా వాళ్ళని స్టేజ్ పై విష్ చేస్తూ ఫొటోస్ దిగుతుంటే ప్రేమ్ ఆనంది పక్కపక్కనే హ్యాపీగా ఉండడం చూసి జయరాం మనసులో ప్రేమ్ నీకు ఆనందిని నీకు దూరం చేసి నీకు నీ ప్రేమ దక్కకుండా చెయ్యాలనుకున్నా, కానీ నా కొడుకు మంచితనం వల్ల నీ ప్రేమను నువ్వు దక్కించుకున్నావు, కానీ మనశ్శాంతి లేకుండా చేసిన నువ్వు ఇంత సంతోషంగా ఉండడం నేను చూడలేను. నీ ప్రాణమైన ఆనందిని నీకు దూరం చేసి నీకు నీ ప్రేమని నీ సంతోషాన్ని దూరం చేస్తాను అని కోపంగా ప్రేమ్ని అంత హ్యాపీగా ఉండడం చూడలేక అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు జయరాం. తర్వాత అందరూ గ్రూపులుగా మారి మాట్లాడుకుంటూ ఉంటే ఫంక్షన్లో కపుల్స్ ఒక్కొక్క జంటగా వెళ్ళి స్టేజ్ పై డ్యాన్స్ చేస్తున్నారు. అది చూసి ప్రేమ్ కూడా ఆనందితో డ్యాన్స్ వేయాలనిపించి ఆనంది దగ్గరికి వెళ్ళి బంగారం రా మన ఇద్దరం డ్యాన్స్ చేద్దాం అన్నాడు. హా డ్యాన్సా అంది. అదేంటి బంగారం డ్యాన్స్ చేద్దాం రా అంటే నోరు వెళ్ళబెట్టావు? అదే అది నేను డ్యాన్స్ చేయలేనండి. ఎందుకని? ఆనంది మనసులో ఇంత సడన్గా ఎందుకంటే ఏం చెప్పను, ప్లీజ్ అండి నేను డ్యాన్స్ చేయలేను. అదే ఎందుకు చేయలేమంటున్నాను. అది అంతే చేయలేను అంటే చేయలేను. అదేంటి బావ ముచ్చట పడుతుంటే చేయలేనంటున్నావు అన్నాడు ఆదిత్య. అవును బంగారం, నీతో నాకు డ్యాన్స్ చేయాలని ఉంది, ప్లీజ్ ఒప్పుకోవా అన్నాడు ప్రేమ్. అమ్ములు మా బ్రదర్ అంతగా బ్రతిమలాడుతుంటే చెయ్యను అంటావేంటి, చెయ్యొచ్చుగా అంది రిషిక. ఆనంది మనసులో లోపల దాచుకోలేక బయటికి కక్కలేక చస్తున్నాను దేవుడా,
నువ్వే నన్ను వీళ్ళ నుంచి కాపాడు అనుకుంది. అదేంటండి, మా మేడం గారు చేయలేనంటున్నారుగా, ఎందుకు బలవంత పెడతారు అన్నాడు చారి. ఆహా, దేవుడిలా వచ్చావు చారి అనుకుంది ఆనంది. మ్యామ్, మీరు బాస్ డాన్స్ వేస్తే నాకు చూడాలని ఉంది, వెయ్యొచ్చుగా అంది మాయ. ఇంతమంది అడుగుతున్నారు, డాన్స్ వెయ్యొచ్చు కదా మేడం, హిహిహి అంటాడు చారి మనసులో. ఊరి తురుమారు అప్పుడే పార్టీ మార్చేసావా అనుకుంది. అందరూ ఆనందిని బ్రతిమలాడుతుంటే ప్రేమ్ విసుగ్గా, ఇక చాలా ఆపండి, తనకిష్టం లేదంటుందిగా, వదిలేయండి అంటాడు. ఆ తర్వాత ఒక్కొక్క జంట వెళ్ళి స్టేజ్ పైకి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే పక్కన సర్వర్ కూల్ డ్రింక్తో పాటు డ్రింక్ కూడా సర్వ్ చేస్తుంటే ఆనంది కూల్ డ్రింక్ అనుకుని మందు గ్లాస్ తీసుకుని తాగేస్తుంది. టేస్ట్ బాగుండడంతో మరో గ్లాస్ కూడా తీసుకుని తాగుతూ ఉంటుంది. అప్పుడే రాములో రాములో అంటూ ఆ పాటకి డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరితో పాటు డ్యాన్స్ వేస్తూ ఉన్న ప్రేమ్ ఆనంది కోపంగా కూల్ డ్రింక్ అనుకుని మందు తాగడం చూసి అందరూ డ్యాన్స్ వేస్తున్న ప్రేమ్ స్టేజ్ దిగి కిందికి వచ్చేస్తాడు. ఎవరూ గమనించకుండా ఆనంది చేపట్టుకుని లాక్కొని ఫంక్షన్లో నుంచి పక్కకు తీసుకుని వెళ్తుంటే ఆనంది, ఆగండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, నేను రాను అంటూ చేయి లాక్కోబోతుంది. ఆనంది తిరిగి ఫంక్షన్లోకి, ప్రేమ్ మీరు నాతో రండి అని వెళ్తుంటే ప్రేమ్ ఇలా కుదరదని ఆనందిని ఎత్తుకుంటాడు. అలా ఆనందిని ఎత్తుకుని ప్రేమ్ పార్కింగ్ ప్లేస్కి తీసుకుని వెళ్తూ ఉండగా ఆనంది మత్తులో ఉంది, మీరు అది గమనించగలరు. నన్ను దించండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, దించండి అంటూ కేకలు పెడుతుంది ఆనంది. కాసేపు నోరు ముయ్యవే అంటాడు ప్రేమ్. ఆనంది ప్రేమ్ నోరు మూస్తుంది. ఆనంది చేతిని ముఖంతో పక్కకు విదిలించి, ఒసై, నా నోరు కాదే, నీ నోరు మూసుకోమన్నాను అంటాడు కోపంగా. ఆహా, నేను మాట్లాడాలి, అందరి ముందు గట్టిగా అరచి మాట్లాడాలి అని రెండు చేతులు చాచి అరుస్తోంది ఆనంది. ప్రేమ్ లిఫ్ట్ చేస్తూ తీసుకుని వెళ్తున్నాడు. మనసులో, అమ్మో, దీన్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చి మంచి పని చేశాను, లేకపోతే అందరిలో గోల చేసేది అనుకుంటున్నాడు. ఆనంది ప్రేమ్ భుజాల చుట్టూ రెండు చేతులు వేసి పట్టుకుని, ఏంటి సైలెంట్గా ఉన్నారు, నేను అందరి ముందు మాట్లాడాలి అన్నాను కదా, నన్ను కిందికి దించండి అంటుంది సీరియస్గా. ఇప్పుడు అందరితో ఏం మాట్లాడాలి అన్నాడు. అందరితో కాదు, అందరి ముందు మీతో మాట్లాడాలి, మీకు ఒక విషయం గట్టిగా అరిచి చెప్పాలి అంది. ప్రేమ్ డౌట్గా, నాతోనా, ఏం చెప్పాలి? ఇక్కడ కాదు, అందరి ముందే చెప్తాను, నన్ను దించండి ప్లీజ్ అంటూ చిన్నపిల్లలా మారం చేస్తుంది. ప్రేమ్ మనసులో, ఆనంది అందరి ముందు నాతో ఏం చెప్పాలనుకుంటుంది, ఒకవేళ ప్రపోజ్ చేయాలనుకుంటుందా అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా ఆనంది ప్రేమ్ అని పిలవగానే ప్రేమ్ షాక్ అయి చూస్తాడు. ఒరే ప్రేమ్, నిన్నేరా పిలిచేది అంది. మనసులో, దీనికి బాగా ఎక్కేసినట్లుంది దేవుడా అనుకున్నాడు. ఆనంది మత్తుగా, ప్రేమ్ ప్లీజ్ నన్ను కిందికి దించురా, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, అది వింటే నువ్వు కెవ్వు కేక పెడతావు. గుడ్ న్యూసా అన్నాడు ప్రేమ్. హా, చిన్ని కన్నా కిందికి దించి చెప్తా అంది. ప్రేమ్ కారు దగ్గరికి వచ్చేయడంతో ఆనంది కిందికి దించి, చెప్పు ఏంటా గుడ్ న్యూస్? నేను ఇక్కడ కాదు, అందరి ముందు చెప్తా, అప్పుడు అందరూ నీకు కంగ్రాట్స్ చెప్పి విష్ చేస్తారు, అప్పుడు నీ కళ్ళల్లో ఆనందం చూడాలి అంది. ప్రేమ్ నవ్వి వెటకారంగా, అందరూ కాంగ్రాట్స్ చెప్పేంత ఘనకార్యం ఏం చేశాను అంటూ చేతులు కట్టుకుని అడుగుతాడు. ఆనంది మత్తులో తూలుతూ తలదించుకుని సిగ్గుపడుతూ కొంగు నలుపుతూ, నన్ను తల్లిని చేశారుగా అంటుంది. ప్రేమ్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు. ఆనంది, ప్రేమ్ ప్రేమ్ నా ముజ్జి కన్నాకి చిట్టి తల్లిని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను అంటూ ప్రేమ్ బుగ్గల రెండు లాగుతుంది. ప్రేమ్ ఉలిక్కిపడి ఆనందిని చూసి నవ్వుతూ, బంగారం నువ్వు చెప్పింది నిజమా అంటూ తూలుతున్న ఆనందిని పట్టుకుని, బంగారం చెప్పు, నువ్వు చెప్పింది నిజమా అని అడుగుతుంటే ఆనంది తూలుతూ కళ్ళు మూతపడుతుంటే మత్తులో ప్రేమగా, అవును ప్రేమ్ కన్నా అని అంటుంటే ప్రేమ్, హా చెప్పు బంగారం అంటాడు ఆతృతగా. ఆనంది ప్రేమ్ చేయి తన కడుపు మీద పెట్టి మత్తుగా ఉన్న కళ్ళతో ప్రేమ్ ముఖం చూసి నవ్వుతూ, ఐ లవ్ యూ ప్రేమ్, ఐ లవ్ యూ సో మచ్ అంటూ బుగ్గపై ముద్దు పెట్టి స్పృహ కోల్పోయి ప్రేమ్ గుండెపై వాలిపోతుంది. ప్రేమ్ ఆనంది తలపై చేయి వేసి తనని హత్తుకొని ఆనందంతో కన్నీరు వస్తుంటే నవ్వుతూ, ఐ లవ్ యూ బంగారం అంటాడు. మత్తులో ఉన్న ఆనంది ముఖంలో చిరునవ్వు వస్తుంది. కాసేపు అలాగే ఆనందిని పట్టుకుని ఉండిపోయాడు. తర్వాత ఆనందిని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి తన కారులో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అలా మధ్యలో ఆనందిని చూసి నవ్వుతూ ఉంటాడు. ఆనంది అలా ఎందుకు ప్రవర్తించిందో గుర్తుకు తెచ్చుకుని నవ్వుతూ ప్రేమాలయం చేరుకుంటారు. మార్నింగ్ 7 గంటలకి ఆనందికి మెలకు వచ్చి చూస్తే పైన స్టీరింగ్ చూసి అటు ఇటు చూసి టక్కున లేచి కూర్చొని ఎదురుగా ప్రేమ్ సోఫాలో కూర్చొని సీరియస్గా చూస్తున్నాను చూసి షాక్ అయి గుట్టుకలు మింగుతుంది. మనసులో, ఏమైంది, ఈయన నన్ను ఎందుకు కోపంగా చూస్తున్నారు,
నేను ఇంటికి ఎప్పుడొచ్చాను? అసలు రాత్రి ఏం జరిగింది? ఈయన ఇంత సీరియస్గా చూస్తున్నాడేంటి? రాత్రి నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఏం గుర్తుకు రావడం లేదేంటి? పైగా తల పట్టేసినట్లు బరువుగా అనిపిస్తుంది ఏంటి అని తల పట్టుకుంటుంది. ప్రేమ్ సీరియస్గా, రాత్రి 2 పెగ్గులేసావుగా, అందుకే అలా ఉంది అన్నాడు. ఆనంది హా అంటూ షాక్గా చూస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.